నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అధికారాలను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించడంలో భాగంగా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాల దగ్గర నుంచి రోజువారీ జరిగే ప్రతి పని వరకు అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెవిరెడ్డి వారిని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించి వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారుల ద్వారా వివరాలు సేకరించి ప్రజా సేవ చేయడం తన హక్కని చెవిరెడ్డి చాటుకున్నారు. నా జీవితంలో కాఫీ టీ కూడా సిగరెట్ మందు నాన్ వెజ్ నాకేమి తెలియదు. మన చైల్డ్హుడ్ తెలియదు. కాఫీ టీ మందు వచ్చి నాన్ వెజ్ కూడా తెలియదు. నేను ఎప్పుడు నా జీవితంలో ఒక అవినీతి ఒక ఆక్రమణ ఐడివి చేసిన కూడా కాదు. మీరు గమనించారు లేదు, నేను తొడా చైర్మన్ గా నా పదవి నుంచి బయటకు వచ్చే ముందు రోజు ప్రజావేదిక పెట్టి ఇలా పత్రికా మిత్రులు ప్రజావేదిక పబ్లిక్ నోటీస్ ఇచ్చాను, యాడ్ ఇచ్చిన ప్రజలకు. రేపటితో నా పదవి పూర్తవుతుంది, పదవి పూర్తయ్యే రోజు నేను ప్రజావేదిక పెడుతున్నా. ప్రజలు నా 3 సంవత్సరాల పదవీ కాలంలో నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను ప్రశ్నించవచ్చు రండి అని బహిరంగంగా ప్రకటన చేసి కూడా ఆఫీస్ ముందరే ప్రజావేదిక పెట్టి అందరూ గారు ఉద్యోగం చేస్తున్నామనే భావనలో టీచర్లు రావడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నామనే భావన కన్నా అంటే ఏదో ఇన్నోవేటివ్ గా సాధించాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక తపన కానీ మీ ఉపాధ్యాయులకు మీరు తాగలిగితే విద్యాలయంలో స్కూల్కి వెళ్ళామా వచ్చామా ఉన్న పిల్లలకు పాఠాలు చెప్పామా. స్కూల్లో 50 మంది పిల్లలు ఉన్నారు, 10-9 గంటలకు వెళ్ళామా 4 గంటలకు వచ్చామా పాఠాలు చెప్పామనే యాటిట్యూడ్ బయటకు వచ్చి స్కూల్ వాతావరణాన్ని ఆకర్షణగా ఉంచుకోవాలి. ఫస్ట్ పిల్లలు రావాలంటే మీరు చూడండి, ఎయిర్ బైపాస్ రోడ్డు ఉంటుంది, మొత్తం స్కూల్స్ ఉంటాయి, అన్ని అపార్ట్మెంట్ లో ఉంటే కూడా నీట్ గా పెయింట్ కొడుతున్నాడు, కార్పెట్ వేస్తున్నాడు, ఏసీ పెడుతున్నాడు, లెక్చర్ తీసుకుంటున్నాడు. కానీ మన ప్రభుత్వ పాఠశాల చుట్టూ గ్రౌండ్ ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది, ఆకర్షణ ఫెసిలిటీస్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే పెద్ద గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది లేదు. ఇంటర్నల్ గా ఆ గ్రామస్తుల సహకారం తీసుకుంటే స్కూల్ ఆకర్షణీయంగా ఉంచుకోవచ్చు, మంచి మోడల్ స్కూల్ గా ఇంటర్నల్ గా చేసుకోవచ్చు. అక్కడ చేయాలా, పిల్లలకు ఇంట్లో ఉన్న పిల్లలను కూడా స్కూల్కి తీసుకొచ్చినట్టుగా మోటివేట్ చేయాలా. తల్లిదండ్రులకి ప్రైవేట్ స్కూల్ పోవడం కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మెరుగైనటువంటి విద్య వస్తుందని ఒక నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలా. ఇవన్నీ కూడా అల్టిమేట్ గా ఏంటంటే ఒక మోటివేషన్ కార్యక్రమం అధ్యాపకులు కానీ తీసుకుంటే అంటే ఒక చదువు చెప్పడంతో పాటు ఆ పరిస్థితులను కూడా అనుకూలంగా మంచుకొని విద్యార్థులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ స్కూల్ మూతపడదను. మీరు స్కూల్ మూతపడడం వల్ల ఏమవుతుందంటే హాస్టల్ మూతపడుతున్నాయి. ఒకదానికి దానికి చైన్ లింక్. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ వెల్ఫేర్ చెప్పారు సార్. మా కుటుంబ మాదంలో ఎందుకు మూసేయాలంటే 20 మంది కూడా లేరు సార్ పిల్లలు, 20 మంది రాకపోవడం కారణము వాళ్ళు కాదు, స్కూల్ వ్యవస్థలో. స్కూల్ వ్యవస్థలో పిల్లలు పెరిగారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు హాస్టల్ వేయాలంటే హాస్టల్ బాగుపడుతుంది. కాబట్టి ఏదో స్కూల్కి వెళ్ళాము, టీచ్ చేశాము, 3 ముక్కలు అయింది, నేను వెళ్ళిపోతున్నాను, నా డ్యూటీ కంప్లీట్ పక్కకు వచ్చి వాళ్ళ సంతృప్తి కలిగేలాగా. నిజం చెప్తాను సార్, పల్లెల్లో ఉపాధ్యాయుడు కానీ ఇంటికి వెళ్ళి కానీ తల్లిదండ్రులతో మాట్లాడగలిగితే దేవుడు తర్వాత ఉపాధ్యాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.